సముద్రం ఓవైపు, సందడి మరోవైపు. అర్థం కాలే, మనం ఉన్నది విశాఖపట్నం అండి. జగదాంబలో నిన్నే పెళ్ళాడితే ఎరగాడేస్తున్న రోజులు. పక్కనే ఉన్న కేజీహెచ్ హాస్పిటల్లో ఓ బుడ్డాడు, ఓ బుడ్డది క్యారమంటూ పుట్టారండోయ్. ఈ ముద్దుగా ఉన్న బుడ్డాడి పేరు రిషి, ఈ బొద్దుగా ఉన్న బుడ్డ దాని పేరు రాధ. ఓహో, వీళ్ళు పుట్టిన టైం చూడండి, అదిరిపోలే. రాముడు, చంటి వీళ్ళే వాళ్ళ ఫాదర్స్. ఫాదర్స్ అంటే అలాంటి ఫాదర్స్ కాదండోయ్, ఫ్రెండ్షిప్కే బ్రాండ్ అంబాసిడర్స్. అదేనండి మన పురాణాల్లో కృష్ణార్జునుల్లాగా. స్నేహం అంటే వీళ్ళది అనిపించేలా పక్కనే కట్టుకున్న రెండు అందమైన ఇళ్ళు. 6వ నెల అన్నప్రాసన. రాధ ఏం పట్టుకుంటుందా అని వాళ్ళ అమ్మ, నాన్న, అన్నయ్య, అక్క చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రిషి ఏం పట్టుకుంటాడా అని వాళ్ళ అమ్మ, నాన్న, అన్నయ్యతో పాటు వాళ్ళ నాయనమ్మ కూడా అంతకన్నా ఆతృతగా చూస్తారు. ఇంతకీ వీళ్ళేం పట్టుకున్నారు? అలా కలిసి నా చేతులు 14 ఏళ్లకే ప్రేమను పరిచయం చేసుకున్నాయి. హే, నేను ఇంకో గిఫ్ట్ తీసుకొచ్చా. అవునా? నేను నీకో గిఫ్ట్ తీసుకొచ్చా. ఏది చూపించు. అలా కాదు. 1 2 3 ఓపెన్. హే, సేమ్ గిఫ్ట్స్. రే, మా బర్త్డే రా. హ్యాపీ బర్త్డే రాధా. థ్యాంక్ యూ. రాకేష్, ఈరోజు నా పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే రాధా. హ్యాపీ బర్త్డే రాధా. ఏంటి రిషి ఇంత లేటు? నాకెంత ఆకలేస్తుందో తెలుసా? రాధాను ఇక్కడ నుంచి రాకేష్తో మాట్లాడొద్దు. ఎందుకు? మాట్లాడొద్దు అంతే. సరే, మనం తిందాందా. రా. ఏంటి ఇంగ్లీష్ వాళ్ళకి టైప్ అయిందా? రాధా, అర్థం కావట్లేదు. ఇప్పుడు టీచర్ అడిగితే ఏం రాధా. చెప్పాలో ఏమో. ఏంటి రాధా ఎన్నిసార్లు పిలిచినా పలకట్లేదు? నేను నీతో మాట్లాడను. ఎందుకు మాట్లాడావు? రిషి మాట్లాడొద్దన్నాడు. అదేంటి, వాడు ఏం చెప్తే అది చేస్తావా? అవును. సరే రాధా, మాట్లాడొద్దు. ఇప్పుడు సార్ వచ్చి ఎగ్జామ్ పడతా అన్నారు కదా, ఈ ఒక్క సెమ్ ఎక్స్ప్లెయిన్ చేయి చాలు ప్లీజ్ రాధా. సరే, ఒక్క సెమ్. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే. చూడు, మనకి x² + y² + 2xy మన ఫార్ములా. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి? s² + y² + 4xy చేసి రిషి ఏం చేస్తున్నావు? రిషి వదిలు. రిషి ఏంటి సాడిస్ట్గా బిహేవ్ చేస్తున్నావు? నాకు ఎవరి మాటలను కొట్టేస్తావా? పిచ్చా నీకేమైనా? వాడు ఏం చేసేది తెలుసా? కొట్టాలా చంపాలా వింది. రిషి రిషి ఆడపిల్లని కూడా చూడకుండా నన్ను కొడతావా? నేను నీతో మాట్లాడను, పోరా. నువ్వు నాతో మాట్లాడేదేంది? నేనే నీతో మాట్లాడను, పోవే. రే రిషి, నువ్వు వచ్చి నాతో మాట్లాడేంత వరకు నేను నీతో మాట్లాడను, గుర్తుపెట్టుకో. ఫస్ట్ కొట్టింది నువ్వు. నువ్వు వచ్చి నాతో మాట్లాడే వరకు నేను నీతో మాట్లాడను, నువ్వే గుర్తుపెట్టుకో. ఆ రోజు నుంచి అహం వాళ్ళిద్దరి మధ్య అడ్డుగోడలా నిలబడింది. ఈ దూరం తగ్గేదెప్పుడు, వీళ్ళిద్దరిని ఒకటిగా చూసేదెప్పుడు? ఆ రోజు కానీ వస్తే నా సామిరంగా. అరే రిషి ఎక్కడ్రా? వాడు కిందే ఉన్నాడు కదరా. అరే రిషి ఎక్కడ్రా? ఏమైందిరా?
రాధను ఎవరు కిడ్నాప్ చేశారా? ఓడి అమ్మ దీనికేం తడవాడు ఎందుకురా? రిషి ఉండగా రాధను ఎవ్వడో ఏం చేయలేడురా. అంటే బాబు ఆల్రెడీ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాడు. ఏం జరిగిందిరా? నిన్ను కిడ్నాప్ చేయడమేరా మా ప్లాన్. దేనికిరా? అక్క కళ్ళల్లో సంతోషం కోసం పావని కట్టిపడేశా. అక్క నువ్వు రెచ్చిపో. బాయ్స్ నా దగ్గరికి వస్తున్నావేంటి? రావద్దని చెప్పానా? రావద్దు. రా వద్దు. రా వద్దు. రా వద్దు. రా వద్దు. ఏంట్రా రా వద్దా? పోనీ సోడా కలుపుకొని తాగుదాం కానీ టైం ఎంత అవుతుందో తెలుస్తుందా? ఏం టైంలో డిస్టర్బ్ చేశాను నా కొడక్క. చచ్చా నా చేతిలో. ఆగరా. రిషి రా వద్దు. పొద్దున్నే మొదలైందా మీ బాగోతం? ఒరే పెద్దోడా, ఏంట పరుగులు పొద్దున్నే? అరే అరే ఏంట్రా? అరే 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 వాడు చచ్చచ్చు నా చేతిలో. పెద్ద చిన్న లేకుండా ఏంట్రా మాటలు? అమ్మా అమ్మా కూరగాయలు పట్టుకుంటారా? చిన్నపిల్ల నుంచి నన్ను కొడతావేంటి? నిన్ను ఎందుకే పొద్దున్నే నిద్రలేపి మాకి ముగ్గు సుప్రభాతం? లెక్క సరిపోట్లేదే. ఎందుకురా బుజ్జి స్టెథోస్కోప్ పట్టుకోవాల్సిన చేతులతో ఈ ముక్కులు గుబ్బెమ్మలు? అది కాదురా అన్నయ్య, ఎక్కడో చుక్క తప్పింది, ముక్కు మొత్తం తేడా వచ్చేసింది. వీళ్ళంటే అలా పరిగెడుతున్నారు? ఏముంది, వాడికి ఏదో కాలొచ్చి ఉంటుంది, వీడికి వెళ్ళుకుంటాడు. రాదో ముగ్గేస్తుంది చూద్దాం. రే ఏమైందిరా? ఇక్కడ ఎవరో మనల్ని తలుచుకున్నట్టున్నారే. ఓకే. ఏంట్రా పొద్దునే మీ ఇద్దరు గొడవ? ఏం లేదు బా, మంచి డ్రీమ్లో ఉంటే వీడొచ్చి డిస్టర్బ్ చేసి పడతాడు. డ్రీమా? డ్రీమ్ గర్ల్? నాకు డ్రీమ్ గర్ల్ ఎవరు ఉంటారు బా? మీ చెల్లేగా. అదేలే బా, డ్రీమ్లో గర్ల్. కాలేజ్ ఫెలిసిటేషన్ ఫంక్షన్లో అందరికి ఎంబీబీఎస్ పట్టాలు ఇస్తుంటే మీ చెల్లికి మాత్రం ముగ్గు చూపించారు. వీడొచ్చి మధ్యలో డిస్టర్బ్ చేశాడు. ఏంట్రా దాన్ని ఏడిపిస్తున్నారు? అది మన ఇంటి మహాలక్ష్మిరా. అది పుట్టగానే చాలా కలిసి వచ్చింది తెలుసా? అంటే బావా నువ్వు పుట్టగానే మొత్తం పోయిందనమాట. నాన్న, అది మహాలక్ష్మి అయితే మరి నేనేంటి? ఇంకేంటమ్మా నువ్వు ధనలక్ష్మి. అదేం మా ప్రొడక్షన్ ఆఫీసు, అష్టలక్ష్మి దింపాల్సిందిగా. రే ఇక్కడ ఉంటే మనం బుక్ అయిపోతాం పద.
సర్లేరా కలుద్దాం. బాయ్ రిషి. ఏంటి బా మీ మహాలక్ష్మి మధ్యలోనే ముగ్గు ఆపేసింది ఆ? కనిపెట్టేశావురా. టింగ్ టింగ్ టింగ్. నానా స్కెచ్లు చాలా మంది వేస్తారు, బుట్టలో పడేది కొందరే. ఆ? అదేంట్రా తలేవాల అంత కట్టింగ్ చాలా పడిపోయావు? ఇప్పుడేం బావా, పుట్టగానే మీ చెల్లెని ముగ్గులో పడేసింది. ఎరా నన్నే చూస్తావు, నా గురించి కలలు కంటావు, నన్నే ప్రేమిస్తావు, కానీ నీకు నాతో మాట్లాడడానికి ఈగో. ఆఫ్టర్ ఆల్ పక్కింటబ్బాయివి, నీకే అంతుంటే హ, అతిలోక సుందరిని నాకెంతుండాలిరా? చూడు, మన నెక్స్ట్ బర్త్డే లోపు నువ్వే వచ్చి నాతో మాట్లాడేలా చేస్తా, లెక్క సరి చేస్తా. నెక్స్ట్ బర్త్డే వరకు ఎందుకురా? నేను కాన్సన్ట్రేట్ చేస్తే 24 గంటలు ఎక్కువ. శాంపుల్ పాకనమా? ఇలాంటి చాలా భాగ్యం లేరా. నాన్న ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుండి ఇంకొక లెక్క చెప్పను, చూపిస్తా. ఏ రాధా, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు కదా, ఈ జున్ను తీసుకెళ్ళి రిషికివ్వే, వాడికి జున్ను అంటే చాలా ఇష్టం. ఏంటి ఆ పక్కింటబ్బాయికా? వాడికి లక్షణంగా రిషి అని పేరు పెడితే నువ్వేంటే పక్కింటి అబ్బాయిని పిలుస్తావు? నా ఇష్టం, నేను అలానే పిలుస్తా. అయినా ఇంట్లో ఉన్నదానికి బన్ను లేదు గాని ఆ పక్కింటి అబ్బాయికి జున్ను పెడతావే? వాడికి సిగ్గే, ముందున్న మోమాట పడతాడు, నువ్వు అటక మీద ఉన్న ఏతికి తీసుకుని తింటావు. అంటే నాకేనా సిగ్గులేంది? ఛీ, నేనేం తిన్ను. రాధా పట్టుకెళ్ళవే. అంటే కుతుర అమ్మో అప్సరా ముస్తా బదిరింది. మావయ్య, రా టైం అయిపోయింది, నీ గురించి వెయిట్ చేస్తాను. ఇంట్లో డాక్టర్ ఉన్నా నా గురించి వెయిట్ చేస్తున్నారంటే వాడి మీద ఎంత నమ్మకం మావయ్య మీకు? కొవ్వు బలిసి కొట్టుకున్నావే నువ్వు. కాస్త నెమ్మదిగా చేయొచ్చు కదే. నెమ్మదిగా కావాలా? అయితే ఆ పక్కింటి అబ్బాయితో చేయించుకో. ఏంటే నువ్వు మా ఇంటికి వచ్చినాడు పక్కింటి అబ్బాయేనా? చూడు మావయ్య, వాడెక్కడున్నా నాకు పక్కింటి అబ్బాయి. నీకేమైనా ప్రాబ్లమా? అమ్మ మమ్మీ హైఫై, నువ్వు చాలా ఫాస్ట్ అయిపోతున్నావు. ఓసే ముస్లి, నీకు రాత్రిగా ఉంటుంది. నేనేమనలేదురా నాయన. నువ్వేమనలేదు, కరెక్టే. నీతోనే డంక పలాస్, అది ప్రేమాటైనా పేకాటైనా నువ్వే నా కలవరాస్. ఇప్పుడు రైట్ టైం ల్యాబ్కి వెళ్ళాలంటే మనమే ఆప్షన్. ఏంట్రా బుజ్జి, ఏదైనా ప్రాబ్లమా? స్కూటీ స్టార్ట్ అవ్వట్లేదు అన్నయ్య. రిషి, ఏం బా, దీని బండి ఏదో ప్రాబ్లం అంటరా. మెకానిక్ నెంబర్ ఇవ్వనా? లిఫ్ట్ ఇవ్వరా, ఒకే కాలేజ్ కదా, లిఫ్ట్ ఇచ్చినంత మాత్రాన మాట్లాడక్కర్లేదులే. బాబా, వేడి వేడి వంటిని చిట్కౌట్ చెప్తా విను. ఎవడ బండి ఆడే తుడుచుకోవాలి, ఎవడ లిఫ్ట్ ఆడే అడుక్కోవాలి. అన్నయ్య, నాకెవ్వరిని లిఫ్ట్ అడగాల్సిన అవసరం లేదు. నువ్వు తీసుకెళ్తే నీ బండి మీద వస్తా, లేదంటే ఆటోలో వెళ్తా. సరేరా, నేను డ్రాప్ చేస్తాను. పొలిటీషియన్ కదా, పొద్దున్నే ప్రజాసేవ.